ఉస్మానియా యూనివర్సిటీలో మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సాహిత్య సామ్రాట్ అన్నాభావ్ సాటే జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సాహిత్య సామ్రాట్ అన్నాభావ్ సాటే 106వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అన్నాభావ్ సాటే ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకొని నాణ్యమైన హక్కుల కోసం పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. మాంగ్ సమాజ్ అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, గురుకులాల్లో ప్రత్యేక సీట్లు, రిజర్వేషన్లలో న్యాయం కల్పించాలని ప్రభుత్వాన్ని మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తులసీదాస్ డిమాండ్ చేశారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టర్ సాహిత్య సామ్రాట్ అన్నాభావ్ సాటే గారి 106వ జయంతిని మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర సంఘ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు, పద్మశాలి యువనేత కళ్యాణ అమృతం అన్న గారికి, పీడీఎస్యు విద్యార్థి సంఘం నాయకుడు సుమంత్ అన్న గారికి, ఏఐసిఎఫ్ ఉదయ్ అన్న గారికి, అలానే నరసింహ అన్న గారికి, మిగిలిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వెల్కమ్ అన్న. అన్నాభావ్ సాటే గారు మహారాష్ట్రలో 1920 ఆగస్టు 1న వాలుబాయి భౌరా తుకారాం దంపతులకు జన్మించారు. ఈయన ఎలాంటి చదువు లేకుండా పాఠశాలకు వెళ్లకుండానే ఆ తర్వాత ఇష్టంతో కష్టపడి విద్యను అభ్యసించి సాహిత్యంలో చక్రవర్తిగా పేరుగాంచిన వ్యక్తి. ఈయన యొక్క రచనలు భారతదేశంలోని అన్ని భాషలతో పాటు ప్రపంచంలోని 27 భాషల్లో అనువాదమై ఆయన యొక్క రచనలు, ఆయన చేసే కృషి ప్రపంచానికి తెలిసింది. ఈయన బడుగు బలైన వర్గాలు, మహిళలు, కార్మికులకు అందరి గురించి ఆ రచనల్లో ఆయన యొక్క రచనల ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేయడం జరిగింది. ఈయన మహారాష్ట్ర ఉద్యమం అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఉద్యమంతో పాటు గోవా రాష్ట్రం యొక్క ఏర్పాటులో కూడా కీలక పాత్ర పోషించుడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కేవలం ఆయన రచయితనే కాకుండా ఒక కవి, గాయకుడు, సినిమా దర్శకుడు, ప్లే రైటర్, యాక్టర్, నిర్మాత, మన జర్నలిస్ట్, ఇలా ప్రతి రంగంలో ఆయన పనిచేసి ప్రతి చోట ఎవరైతే మాట్లాడలేని ఆ వర్గాల యొక్క గొంతుకై వారి యొక్క హక్కుల కోసం పోరాటం చేసిండు. ప్రతి ఒక్కరికి ఆయన అదే చెప్పేవాడు, మనం మన యొక్క హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం పోరాటం చేయని పిలిపించేవారు. ఆ పిలుపు ఆధారంగా ప్రజలందరూ చైతన్యవంతులై ఈరోజు దేశంతో పాటు కాకుండా రష్యాలో కూడా ఈయన యొక్క విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో ప్రతి చోట ఈయన యొక్క జయంతులు నిర్వహిస్తూ ఆయన స్మరించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నిర్వహించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తాను. ఇప్పుడు